మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. సో ఏదైతే ప్రజాభవన్ దగ్గర దానం నాగేందర్కి సంబంధించి కబ్జాలు ఏదైతే చేశారో బేగంపేట్కి సంబంధించిన ప్రకాష్ నగర్ వాసులు అయితే ఈరోజు ఫ్లెక్సీలు పట్టుకొని ప్రజాభవన్ దగ్గరికి రావడం జరిగింది. దానం నాగేందర్ ఏదైతే మా ఆస్తులు దోచుకోవడం జరుగుతుంది, మావి కబ్జాలు చేసుకోవడం జరుగుతుంది, ఏదైతే రాజశేఖర్ రెడ్డి హయాంలో మాకు ఇచ్చిన స్థలాలు ఇప్పుడు దానం నాగేందర్ ఖైరతాబాద్కి సంబంధించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ కబ్జా చేసుకుంటున్నారనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. దాని తర్వాత ఇక్కడ ఇది మాత్రం బేగంపేట్ పరిధిలోకి వస్తుంది. బేగంపేట్ పోలీస్ స్టేషన్కి అయితే వాళ్ళు రావడం జరిగింది. ప్రజెంట్ అయితే మనం బేగంపేట్ పిఎస్ దగ్గర ఉన్నాం. సో లోపలికి వెళ్ళైతే వాళ్ళు మాట్లాడారు. ఇంతకీ లోపల ఏం జరిగింది వారు మాట్లాడుతుంది అన్న చెప్పండి. అక్కడ ధర్నా చేశారు, లోపలికి వెళ్ళారు, ఏం జరిగింది? అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాము. కంప్లైంట్ ఏంటి బయటకు వచ్చినాక ఏదో మీడియా వాళ్ళకు మాట్లాడుతుంటే దానం నాగేందర్ మనుషులు వచ్చి మమ్మల్ని ఫోటోలు తీశారు. అయితే వాడిని పట్టుకోవడానికి ట్రై చేసినాం, పట్టుకున్నాము. పట్టుకుని అక్కడ పోలీసులకు అప్పచెప్తే వాళ్ళు తీసుకున్నారు. ఆయన ఫోన్ తీసుకొచ్చినాం అనమాట. మేము ఫోన్ తెచ్చినాము. ఇప్పుడు సార్కి అప్పచెప్పినాం. ఆ ఫోను సార్ దగ్గర పెట్టగానే దానం నాగేందర్ దానికి ఫోన్ చేస్తుండు. సార్ చూసిండు. ఇప్పుడు అనుచరుడు కాదు, దానం నాగేందరే డైరెక్ట్ ఫోన్ చేసిండు. ఆయన పేరు పడేది దానం నాగేందర్ అన్న అని. ఫోన్ తీసుకున్నారు ఆయన నంబర్కి, ఆయన అనుచరుడే కదా దానం నాగేందర్ ఇప్పుడు ఫోన్ చేసిండు. సార్ కూడా చూసిండు. అది చూసి ఇప్పుడు సార్ ఏమన్నాడు, మీ సైడ్ మీకు వస్తా, వచ్చి వాళ్ళు ఎవరు ఏం కదా మీరు ఎంత కబ్జా చేసుకున్నా అంత చూస్తా అని చెప్పిండు. ఇప్పుడు మీరైతే సైడ్ దగ్గరికి వెళ్ళమని చెప్పిండు. దగ్గరికి వెళ్తున్నాము, అదే వస్తా అన్నాడు. సార్ వస్తా అన్నాడు. రైట్. ఇప్పుడైతే సీఏ ఎక్కడికైతే రావడం జరుగుతుంది. ఏదైతే దానం నాగేందర్కి సంబంధించి అనుచరుడు నాగరాజు ఎవరైతే వచ్చారో వాళ్ళ ఫోన్ అయితే వీరైతే తీసుకోవడం జరిగింది. తీసుకున్న ఫోన్ పిఎస్ దగ్గరికి వెళ్ళేసరికి అతని నంబర్కి దానం నాగేందర్ కాల్ అయితే వచ్చిందనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఎవరైతే నాగరాజు ఎవరైతే ఉన్నారో అతను అయితే కస్టడీలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అమ్మ చెప్పండి, లోపల ఏం మాట్లాడడం జరిగింది? ఇక్కడ సార్ వచ్చి అక్కడ చూస్తానన్నాడు, ఏరియాకి వచ్చి. అంటే పోరాటం కంటిన్యూగా చేద్దాం అనుకుంటున్నారు మీరు? మీ అనుకుంటున్నాం మా ఇల్లు మేము వదిలేసేది లేదు. మమ్మల్ని చంపైనా గుంజుకుంటా అంటున్నాడు, కానీ ఆయన తోటే కాదు. సంవత్సరాలు అవుతుంది మీకు? మేము కొని కూడా ఆయన టార్చర్ పెట్టుడు ఎక్కువ. 6 నెలలు అవుతుంది. 6 నెలల నుండి మరీ టూ మచ్గా చేస్తున్నాడు. మనం కొనడం, మేము కొనడం 20. మీరు మీ కబ్జాలు ఎప్పుడైనాయి? 2 సంవత్సరాల నుంచి అవుతుంది కంటిన్యూస్ గా. 2 years నుంచి అయితే మేము బాధపడుతున్నాం అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మా కడుపులు కొట్టడం ఎందుకు, మేము పేద ప్రజలమే కాబట్టి అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడైతే వీళ్ళంతా ప్రకాష్ నగర్కి వెళ్తున్నారు. అక్కడ సీఏ అయితే రావడం జరిగింది. వస్తున్నాడంటే ఎక్కడ ల్యాండ్ కబ్జా అవుతుంది, ఏ ల్యాండ్ వీళ్ళ గోడకి ఆనుకొని ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో అది కూడా కబ్జా చేస్తున్నారు అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో ప్రకాష్ నగర్కి వెళ్తాం, అక్కడ సీఐ వస్తున్నాడంట. సో అక్కడికి కూడా వెళ్ళి పూర్తి డీటెయిల్స్ అయితే మనం తీసుకుందాం, ఎక్కడ ల్యాండ్ ఉంది, ఎక్కడ ఉన్నా ఏంది అని చెప్పేసి. చెప్పండి సార్. ఏం జరిగింది? ఏం సార్ చెప్పండి. లేదు సార్, బేగంపేట పిఎస్లో ఇచ్చినాం. లేదు, బేగంపేటకి సార్ తోలిచ్చిండు, అక్కడిని ఇచ్చేసినాం. బేగంపేట వస్తుంది సార్. ప్రకాష్ నగర్ ఇవన్నీ మాకు బేగంపేట వస్తుంది సార్. మాకు ప్రకాష్ నగర్ది బేగంపేట వస్తుంది సార్. ఆడ ఇచ్చేసిన అప్లికేషన్ ఇచ్చేసినాం. అక్కడ సిఐ అక్కడ తోలిచ్చిండు మాకు, అక్కడ ఇవ్వండి అని చెప్పితే ఇక్కడ వచ్చేసినాం. బేగంపేట నుంచి వచ్చినాం. అక్కడి నుంచి బేగంపేటలో ఇచ్చేసినాం.
దాన్ని రోడ్ చూపించి దాన్ని ఇక్కడికి వెళ్ళి కమ్యూనికేషన్ రాసి ఒకటి 6 తీసుకొని ఆ రేటు జరుపుకుంటాం. ఇది అంతకన్నా వాళ్ళకి అనుకున్నారు రోడ్డు కనుక్కున్నారు గవర్నమెంట్ దగ్గర 40% అసలు రేటు ఏం లేవు అక్కడ రేటు ఆడికలు పెట్టేది బస్సు ఒక 4-5 ఇల్లు ఒకటి అర్థమయ్యేటట్టు ఎవరైనా ఒకరు మాట్లాడితే బాగుంటుంది. ఇక్కడ कौन है इन्हों? लोगों दीजिए प्रशांत को नहीं नल्ला कलेक्शन में डेरी पर नल्ला ऊपर ये अपना सार देखो हाँ అది రిజిస్ట్రేషన్ ల్యాండ్ పట్టా ఇది రిజిస్ట్రేషన్ ల్యాండ్ సార్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ అంటే సార్ సోమదిన రిజిస్ట్రేషన్ చేయించుకోరు సోమదిన చేయించుకోరు సార్ కొన్ని నోటరీ ఉన్నారు కొన్ని జీపీఎల్ ఉన్నారు కొంతమంది రిజిస్ట్రేషన్ ఈ స్వామి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మరి సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంటే వరకు ఇచ్చారు దీనిపైన సుప్రీంకోర్టు కూలగొట్టాము మిమ్మల్ని కూడా అట్లే చేస్తాము రమ్మంటే మళ్ళీ చంపేస్తాం ఏది పోతారని బెదిరిస్తారు తమ్ముడు ఎవరో సుప్రీంకోర్టు ఆర్డర్ బెదిరించారు సుప్రీంకోర్టు ఆర్డర్ బెదిరించారు బస్సులో కలిసి ఉంటే చంపేస్తామని బెదిరిస్తారు ఆయన అంతా మేము కూలి పని చేస్తున్నాం సార్ వేరే పనులు కూడా మేమంతా అన్ని కార్లు మొత్తం దాంట్లో 2 కోట్లు మునిగినాయి మన వర్షం వచ్చినప్పుడు. సరే అండి ఎవడో తెలియనోడు వచ్చి కొనుక్కోవడం తప్ప ఇప్పుడు మేము భరిస్తున్నాం కానీ ఎవడు భరించలేదు అంతే. ఇంకా వేరే ఇంకోటి ఏం కాదు. ఇప్పుడు అక్కడ మనకు నీళ్ళు వచ్చిన 2 ఫ్లోర్లు మునిగినాయి కింద నిన్న 2 ఫ్లోర్లు మునిగినాయి. వాళ్ళంతా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేపిస్తున్నారు. అవన్నీ అవి చూసుకుంటూ దీన్ని అడిగి చేసుకుందామంటే డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.